సో ముచ్చటేందండి మచ్చా, ఈ మధ్య ఈ రోజే ట్రెండింగ్ లో నాకు ఒకటి రీల్స్ వచ్చింది. లైక్ రెంటో బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి మస్తుంది కదా. లైక్ అమ్మాయిలు మనల్ని బుక్ చేసుకుంటారు లైక్ పర్ అవర్ కి 199 అని చెప్పేసి, అండ్ వాళ్ళతో మనం షాపింగ్కి వెళ్తే 10,000 అని చెప్పేసి, అండ్ వాళ్ళతో పర్ డే మనం స్పెండ్ చేస్తే 20,000 పే చేస్తారని చెప్పేసి. అబ్బాయిలకి ఇది మస్ట్ లైక్ యుద్ధాలు ఉంటది కదా. సో దీని మీద చాలా మంది చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ప్రమోట్ చేస్తున్నారు అనమాట యాప్ ని. అండ్ చాలా చూసారు, ఒక 10-15 స్క్రోల్ చేస్తా ఉంటే 10-15 రీల్స్ అలానే వచ్చాయి. ఆ, ఏంటంటే ఈ అబ్బాయిలకి అయితే ఇది హెవీ 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 గుడ్ న్యూస్ లాగా అనుకుంటున్నాను. అండ్ అందరు దీన్ని యూజ్ చేయడం ప్రారంభిస్తున్నారు. ఎవడో దీన్ని చేశాడు, జర్మన్ లో క్రియేట్ అయిన యాప్ ఇది, అక్కడ పుట్టిన యాప్ ఇది. అండ్ నౌ రీసెంట్లీ కమ్స్ టు ఇండియాలో రాగానే లైక్ ఒక్కడికి తెలవగానే వాడు అందరికి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సిగ్గు లేకుండా దాన్ని మన ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ మనం నమ్మి ఫాలో చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఇలా ప్రమోట్ చేయడంలో మీకు లైక్స్ ఫాలోస్ అవన్నీ వస్తాయేమో అంతే తప్పించి బయట చాలా మంది చెడిపోతారు. ఇదే యాప్ నీ ఇంట్లో నీ అక్కో నీ చెల్లో మీ అమ్మో ఎవరో యూజ్ చేస్తే ఇలానే ప్రమోట్ చేస్తారా? అండ్ దిస్ థింగ్ ఇస్ నాట్ గుడ్, నాట్ ఫెయిర్. దీని మీద మాట్లాడడానికి లైక్ చాలా మంది ఇది మంచిది అన్నట్టే చెప్తున్నారు, కానీ లైక్ దీంతో ఉండే ఈ నష్టాలు ఏంటనేది ఎవరు చెప్పట్లేడు. లైక్ అబ్బాయిలకి ఇది ఏదో మంచి పట్టు ఉంది, మనం అంతా ఖుషి అయిపోయారు. చాలా మంది చాలా కామెంట్స్ చేస్తున్నారు లైక్ నన్ను వీటిలో ఎవరైనా ఆంటీ బుక్ చేసుకుంటే బాగుండు, నన్ను వీటిలో ఏదో మంచి అమ్మాయి బుక్ చేసుకుంటే బాగుండు. ఇట్లా సిగ్గు ఉండాలి ఫస్ట్ ఇలా అనుకోవడానికి. సిగ్గులేని కొడుకులు అంతా కామెంట్స్ చేస్తున్నారు. చాలా వరకు అందరూ అనట్లేను, చాలా వరకు ఇలా కామెంట్ చేసే వాళ్ళందరికీ అంటున్నాను, అసలు నీ ఇంట్లో నీ చెల్లి ఫ్రెండ్ ఈ యాప్ ని వాడుతుందేమో నువ్వు సార్ చెక్ చేయి. అది నీ డ్యూటీ, నాట్ సంబడి ఈజ్ బుకింగ్ ఫర్ మీ అనేసి వాళ్ళ కోసం వెయిట్ చేసుకుంటా దానికోసం నేను యాప్ డౌన్లోడ్ చేసుకొని దీస్ థింగ్ ఆర్ రూట్లెస్ నాన్ సెన్స్ ఇదంతా. సో నువ్వు దీన్ని ప్రమోట్ చేయడం ఆపేసి దీన్ని నిషేధించడానికి ట్రై చేయి. ఈ యాప్ ఏదైతే వస్తుందో దీన్ని ఇండియాలో మొత్తాన్ని నిషేధించడానికి ట్రై చేయాలి. కానీ ఏదో బాగుందిరా బాయ్ మన పోరోళ్ళకి బంపర్ ఆఫర్ వచ్చిందిరా బాయ్ అన్నట్టు చేస్తే పోరోళ్ళందరినీ నీ వల్ల చెడగొడుతున్నారు. నిన్ను నమ్మి ఫాలో అయ్యే చాలా మంది ఉంటారు. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా అంటున్నాను, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని అంటున్నాను. నీ వల్ల నీ ఫాలోవర్స్ చెడిపోతారు, నీ వల్ల నీ ఫాలోవర్స్ ఏదో పిచ్చి పిచ్చి థాట్స్ తీసుకుంటారు, పిచ్చి పిచ్చిగా చేస్తారు. లైక్ ఇది థింక్ చేయండి. దీన్ని మీరు ప్రమోట్ చేయడం తర్వాత ఇది మంచిదా చెడ్డదా దీని వెనక ముందు ఆలోచించాలి. అండ్ ఎందుకు ఇదంతా మనకి ఎవడో కనిపెట్టింది మన దగ్గరికి ఎందుకు, మనం కనిపెట్టండి రా, మనది మనం కనిపెట్టేసి మంచితనం కోసం కనిపెట్టండి. సో ఎవడో కనిపెట్టిన దానికి నువ్వు ప్రమోట్ చేసి నువ్వు లైక్స్ నువ్వు ఫాలోవర్స్ పొంది ఏం బీక్తావు? ఏం బీగలేము. సో నువ్వు దీన్ని స్టాప్ చేయడానికి మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చెయ్యి న్యూస్ ని. కాకపోతే బాయ్స్ కి బంపర్ ఆఫర్ వచ్చింది, గంటకి 200 రూపాయలు పర్ డే కి ఇట్లా అని చెప్పేసి ప్రమోట్ చేసేవాళ్ళు చాలా మంది. నీ ద్వారా చాలా మంది ఖరాబ్ అయిపోతారు. నీలాంటి 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలా చేస్తే వాళ్ళ దాంట్లో 1000 మంది ఉంటారు, 1000 మంది ఖరాబ్ అవుతారు. బట్ దీంట్లో నేను అనేది ఏంటంటే మన యూత్ ని మనమే ఖరాబ్ చేస్తున్నట్టు అయిపోతుంది. మన యూత్ ని మనం ఎలా గ్రో చేయాలనేది మనం థాట్ మైండ్ లో పెట్టుకోవాలి. కానీ లైక్ ఎవడో వచ్చిన యాప్ ని ప్రమోట్ చేసుకొని మన పోరోళ్ళని మనం ఖరాబ్ చేసుకుంటా, మనల్ని నమ్మి మనల్ని ఫాలో కొట్టిన పోరోళ్ళని ఆడోళ్ళని ఖరాబ్ చేయడం తప్ప దీనివల్ల ఏ యూజ్ లేదు. అండ్ దిస్ థింగ్ ఐఎమ్ సెయింగ్ దట్ ఈ యాప్ ఏదైతే ఉందో ఇండియాలో రావద్దు, అండ్ దీన్ని ఇండియాలో ఇప్పటికిప్పుడే బ్యాన్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అండ్ దీని మీద ప్రమోషన్స్ చేయడం ఆపేయండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. మనం ఏంటి, మన దేశం ఏంటి, మన సంస్కృతం ఏంటి, మనం ఎంత సాంప్రదాయంగా ఉంటాం, మన సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి ఇలాంటి మన ఆడోళ్ళని మనమే ఖరాబ్ చేసుకున్నట్టు ఏంట్రా బాయ్. మొత్తం మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇట్లా ఉంటారు కదా, గాలి ఇట్లా యూజ్ చేస్తే ఎంత గలీజ్ ఉంటుందిరా బాయ్. 10 మందిలో 10 రకాలు అనిపించరా? రీసెంట్ అవన్నీ ఆలోచించి చేయాలరా బాయ్ ప్రమోషన్స్. ఏదో నీకు ఫాలోవర్స్ ఉన్నారు,
అండ్ నీకు లైక్స్ వస్తానాయి, నీకు వ్యూస్ వస్తానాయి, నీ వ్యూస్ కోసం అని 10 మంది పాడు చేసుడు కాదు. నీకు వచ్చే వ్యూస్ వల్ల 10 మంది బాగుపడేలా మాట్లాడాలి. ఏదో పిచ్చి పిచ్చిగా నువ్వు అది బాగుంది, బంపర్ ఆఫర్, బొచ్చు, లవడ, లసన్ అనుకుంటా పెట్టినావు. అరే పాడవడం తప్ప ఏం లేదు భయ్ దీంట్లో. సో డోంట్ యూజ్ ద బాయ్ ఫ్రెండ్ రెంటల్ యాప్ అండ్ ప్లీజ్ బ్యాన్ దిస్ యాప్ ఇన్ ఇండియా. చాలా వరకు ప్రమోట్ అవుతున్నాయి, ప్రమోషన్స్ కూడా ఆపేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అలాట్. అండ్ ఈ ఈ ఫుల్ వీడియో వచ్చేసి నేను యూట్యూబ్లో పెడతాను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మిస్టర్ జరు+07, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, ఫాలో.